హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను యూనిట్ 5లో నుంచి షార్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను 1 to 4 యూనిట్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి టాప్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకేనా? ఆల్రెడీ మనము ఇంతకుముందు చూసుకుంటే ఐఐపిఎంలో, అలాగే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్లో, అలాగే నిన్న ఆపరేషన్ మేనేజ్మెంట్లో కూడా నేను చెప్పిన క్వశ్చన్సే వచ్చినాయి. సో ఈ క్వశ్చన్స్ ఫాలో అవుతే మీరు 100% మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వర్చువల్ రియాలిటీ అండ్ వాయిస్ కామర్స్ అంటే చూడండి, వర్చువల్ రియాలిటీ ప్రొవైడ్స్ ఇమ్మర్సివ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? మనకిప్పుడు ఇప్పుడు వర్చువల్ రియాలిటీ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, లైక్ మనము మూవీకి వెళ్తాం, 2D మూవీ. అప్పుడు మనం 2D గ్లాసెస్ పెట్టుకుంటే ఎట్లుంటది, మన కళ్ళ ముందర ఇట్లా మూవీ జరుగుతున్నట్టు ఉంటది కదా! లైక్ ఇప్పుడు ఫైటింగ్స్ మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు, ఇట్లా మనం కళ్ళ ముందు డాన్స్ చేసినట్టు ఇట్లా ఉంటది కదా! దాన్నే వీఆర్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇమ్మర్సివ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ అంటారనమాట. ఓకే. నెక్స్ట్, వాయిస్ కామర్స్ యూజెస్ వాయిస్ కామర్స్ ఫర్ షాపింగ్. అంటే ఇప్పుడు వాయిస్ కామర్స్ అంటే ఇప్పుడు అలెక్సా ఉంటది కదా! అలెక్సా అండ్ సిరి. సో వీటి యూజ్ చేసుకొని మనం ఏమంటాం, అలెక్సా షాప్ ఏ పిజ్జా ఫర్ మీ అని చెప్పేసి, లేకపోతే సిరి ఓపెన్ ద డోర్, ఓపెన్ ద వాట్సాప్ అనుకుంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తాం కదా. ఓపెన్ ద వాట్సాప్, ఓపెన్ ద ఫ్లిప్కార్ట్, డూ షాపింగ్ సంథింగ్ అని చెప్పేసి ఇట్లా మనం యూజ్ చేస్తాం. ప్లే ఏ సాంగ్ అని చెప్పేసి అట్లా వాయిస్ కామర్స్ని యూజ్ చేసుకొని మనము షాపింగ్ చేస్తాం అనమాట. అట్లా. నెక్స్ట్ ఇదేంటి, బోత్ ఇంప్రూవ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో మన కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేస్తాయి అనమాట ఈ వర్చువల్ రియాలిటీ అండ్ వాయిస్ కామర్స్. దే సపోర్ట్ మోడర్న్ ఈ కామర్స్. సో మోడర్న్ ఈ కామర్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఎం కామర్స్ అంటే చూసుకోండి. ఎం కామర్స్ యూజెస్ మొబైల్ డివైజెస్ ఫర్ ట్రాన్సాక్షన్స్. ఇట్ సపోర్ట్స్ ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ షాపింగ్. ఇట్ యూజెస్ మొబైల్ యాప్స్ అండ్ వ్యాలెట్స్. ఇట్ ఇంక్రీజెస్ కస్టమర్ కన్వీనియన్స్. మొబైల్ కామర్స్ అంటే ఏంటి? మొబైల్లోనే షాపింగ్ చేయడము, మొబైల్లోనే ఎక్కడున్నా కానీ ఏ టైంలలో కానీ షాపింగ్ చేసుకోవడము, మన పేమెంట్స్ చేసుకోవడము, వ్యాలెట్స్తోని, యూపీఐ యాప్స్తోని అట్లా అనమాట. సో మొబైల్ నుండే అన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోవడము. ఓకే. సో మనం ఎనీ టైం షాపింగ్ చేసుకోవచ్చు, ఎనీవేర్ షాపింగ్ చేసుకోవచ్చు అట్లా అనమాట. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం షాపింగ్ చేసుకోవచ్చు, పేమెంట్స్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు అట్లా. ఓకేనా? సో దీన్ని ఎం కామర్స్ అంటారు. నెక్స్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే చూడండి. బ్లాక్ చైన్ ఈజ్ ఏ డిసెంట్రలైజ్డ్ డిజిటల్ లెడ్జర్. ఇట్ రికార్డ్స్ ట్రాన్సాక్షన్ సెక్యూర్లీ. ఇట్ ఇంప్రూవ్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్. ఇట్ రెడ్యూసెస్ ఫ్రాడ్. అంటే ఈ టెక్నాలజీ మా మెయిన్గా మన బ్యాంక్లో యూజ్ చేస్తారనమాట, బ్యాంకింగ్ సెక్టర్లో. ఎందుకంటే ప్రతి డాక్స్ కానీ, ప్రతి డీటెయిల్స్ కానీ, ప్రతి ట్రాన్సాక్షన్ కానీ సేఫ్గా ఉండాలన్నమాట. మన ట్రాన్సాక్షన్స్ ఎప్పటి ట్రాన్సాక్షన్ మనము, లైక్ ఇప్పుడు ఒక బ్యాంక్ ఓపెన్ చేసిన నుంచి మనకి ఇప్పటి వరకు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ అయి ఉంటుంది అనమాట బ్యాంక్లో. సో అదే అనమాట, ఏదైనా బిజినెస్లో కానీ, ఇప్పుడు బ్యాంక్ సెక్టర్లో కానీ ఇట్లా బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది సెక్యూర్గా ఉంటుంది అనమాట. సో అట్లా బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల కస్టమర్స్కి ట్రస్ట్ ఉంటుంది అనమాట, ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ ఉంటుంది అనమాట. సో ఎటువంటి ఫ్రాడ్ అవ్వదు. ఓకే. బ్లాక్ టెక్నాలజీ అంటే ఇదనమాట. ఏంటి? డీసెంట్రలైజ్డ్ డిజిటల్ లెడ్జర్. ఓకే. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆల్రెడీ దాని గురించి చెప్పిన, ఒకసారి చూడండి. ఏఐ పర్ఫార్మ్స్ టాస్క్ లైక్ ఏ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇట్ ఆటోమేట్స్ బిజినెస్ ప్రాసెస్. ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అండ్ అక్యురసీ. ఇట్ ఎన్హాన్సెస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఓకే. నెక్స్ట్, వీఆర్ గురించి ఆల్రెడీ నేను ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను. వీఆర్ అంటే ఏంటి? మనము 2D గ్లాసెస్ పెట్టుకొని ఇట్లా మూవ్ చూస్తాం, మన కళ్ళ ముందర జరిగినట్టు ఉంటుంది. ఇమ్మర్సివ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైక్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ షాపింగ్ అండ్ ట్రైనింగ్ కూడా. అంటే షాపింగ్ అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే మనము ఇట్లా గ్లాసెస్ పెట్టుకొని అన్నీ చూడడం. ఇప్పుడు ట్రైనింగ్లో ఇప్పుడు ఒక ఏదైనా తయారు చేసేటప్పుడు కానీ ఇట్లా గ్లాసెస్ ఉంటాయి, మన హెడ్సెట్ అండ్ గ్లాసెస్, అవి పెట్టుకుంటే మన కళ్ళ ముందర జరుగుతున్నట్టు ఉంటుంది అనమాట. అది ఇట్ ఇంప్రూవ్స్ కస్టమర్ ఎంగేజ్మెంట్. ఓకే. నెక్స్ట్, వాయిస్ కామర్స్. అది కూడా చెప్పాను ఆల్రెడీ, అలెక్సా అని చెప్పేసి. అలెక్సా యూజ్ చేసుకొని మనం ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. షాప్ మీ పిజ్జా, డూ ఏ షాపింగ్ మీ పిజ్జా అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనము వర్డ్స్ యూజ్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్ యూజెస్ స్మార్ట్ అసిస్టెంట్స్. ఇట్ ఇంప్రూవ్స్ కన్వీనియన్సెస్. ఇట్ సపోజ్ హ్యాండ్స్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్. సో హ్యాండ్స్ మనం ఒక దగ్గర కూర్చుంటే అలెక్సాకి చెప్తే అది షాపింగ్ చేస్తుంది అట్లా. నెక్స్ట్, సో 7th వన్ చూసుకుంటే బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ఏఆర్ అప్లికేషన్స్. ఏఆర్ అంటే ఏంటి? ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎన్హాన్సెస్ రియల్ వరల్డ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఇంప్రూవ్స్ ప్రొడక్ట్ విజువలైజేషన్. ఇట్ ఎంకరేజెస్ కస్టమర్ కాన్ఫిడెన్స్. ఇట్ బూస్ట్ సేల్స్ అండ్ ఎంగేజ్మెంట్. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే సింపుల్గా ఒక లెన్స్ కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనం లెన్స్ కార్ట్లో షాపింగ్ చేసినప్పుడు మనకి ఎట్లా ప్రొవైడ్ చేసిందంటే ఫీచర్, ఒక మన ఫేస్ పంపిస్తే వాడికి ఫేస్ క్యాప్చర్ చేస్తే మనకి ఏది సెట్ అవుతుందో ఆ గ్లాసెస్ వాడు ఇస్తాడనమాట. మన ఫేస్కి ఏ సైజ్ సెట్ అవుతుంది, ఎటువంటి స్టైల్ సెట్ అవుతుంది, ఎటువంటి మోడల్ సెట్ అవుతుంది అని చెప్పేసి వాడు చూపిస్తాడనమాట. ఇదన్నమాట అగ్మెంటెడ్ రియాలిటీ అంటే. మనకు రియాలిటీగా మనకు ఏది సెట్ అవుతుందో చూపించడమే అగ్మెంటెడ్ రియాలిటీ. సో దీనివల్ల ఏమవుతుంది? రియల్ వరల్డ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. సో రియల్గా షాపింగ్ చేసినట్టు మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రొడక్ట్ విజువలైజేషన్ బాగుంటుంది. అలాగే కస్టమర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, కస్టమర్ కూడా నమ్ముతాడు. ఓకే. సో
దీనివల్ల సేల్స్ పెరుగుతాయి, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఇంతేనమాట. సో దీంట్లో కూడా అన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఓన్గా రాసుకోవచ్చు ఒకసారి చూసుకుంటే. సో సింపుల్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.